హలో చితాస్ ఎండ్ మూమెంట్. ఈ వీడియోలో శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబోలో మన ఇండియన్ కరెన్సీ 1000 రూపాయలతో ఇక్కడ 24 అవర్స్ సర్వే అవ్వగలమా లేదా చూద్దాం. దీనికి జస్ట్ 3 సింపుల్ రూల్స్. ఫస్ట్ రూల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 1000 రూపాయల నుండే ఖర్చు పెట్టాలి. అండ్ సెకండ్ రూల్, నైట్ కొంటాక ఒక ప్లేస్ ఎత్తుకోవాలి, అది కూడా మన బడ్జెట్లోనే ఉండాలి. అండ్ థర్డ్ రూల్, జస్ట్ సర్వే అవ్వడమే కాదు, ఈ సిటీని ఎక్స్ప్లోర్ కూడా చేయాలి, అది కూడా మన బడ్జెట్లోనే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. టైం ఇప్పుడు 9 అయింది. రేపు మళ్ళీ ఇదే టైం వరకు జస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపాయలతో కొలంబో సిటీలో సర్వే అవ్వగలమా లేదా చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ టాస్క్ ఏంటంటే వెళ్ళి ఏటీఎంలో నుండి డబ్బులు విత్డ్రా చేయాలి. చూద్దాం మన 1000 రూపాయలకి ఇక్కడ శ్రీలంకలో ఎంత వస్తాయో. ఇప్పుడే మనీ విత్డ్రా చేసుకొచ్చా. నా దగ్గర ఈ నియో గ్లోబల్ ఫారెక్స్ కార్డు ఉంది. సో ఈ కార్డు వల్ల ఏమైనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తే మనకు అసలు ఛార్జెస్ పడవు అనమాట. సో బెస్ట్ కార్డు ఇది. ఈ రోజు కరెన్సీ రేట్ ప్రకారం మన 1 రూపీకి శ్రీలంకలో 3.43 రూపీస్ వస్తున్నాయి. అంటే మన కరెన్సీలో 1000 రూపాయలకి ఇక్కడ 3430 రూపాయలు వస్తున్నాయి. ఈ రోజు మన బడ్జెట్ 3430 శ్రీలంకన్ రూపీస్. సో క్విక్గా మీకు ఇక్కడ నోట్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. సో ఇది 5000 రూపీస్ నోటు. ఇదే హైయెస్ట్ డినామినేషన్. ఇక్కడ 5000 కంటే ఎక్కువ నోట్ లేదు. దాని తర్వాత డైరెక్ట్గా 1000 రూపీస్ నోటు. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది వాళ్ళ 500 రూపీస్ నోటు. ఇది 100 రూపీస్ నోటు. ఇది 50. లాస్ట్ నోటు 20. ఇది వీళ్ళ 10 రూపీస్ కాయిన్. ఫైనల్గా ఇది వీళ్ళ 5 రూపీస్ కాయిన్. ఇది వీళ్ళ కరెన్సీ. ఎలాగో మన దగ్గర 3400 ఉన్నాయి కాబట్టి ఈరోజు బండి మీద తిరుగుదాం. నేను లాస్ట్ 25 డేస్గా ఇక్కడే ఉంటున్నాను శ్రీలంకలో. సో బండి రెంట్ తీసుకున్నాను. ఇది రోజుకి 1000 రూపీస్ పడుతుంది. సో మన బడ్జెట్లో 1000 రూపీస్ బండికి. బండి ఉంటే పెట్రోల్ కూడా కావాలిగా. ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కొట్టిద్దాం. శ్రీలంక ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో ఉంది. అన్ని ప్రైజెస్ చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతున్నాయి. సో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించా. 1 లీటరు జస్ట్ 299, 299 రూపాయలు. అంటే మన కరెన్సీలో 87 రూపీస్. 87 రూపీస్కి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది ఇక్కడ. అండ్ లాస్ట్ మంత్ 305 ఉండేది. ఈ మంత్ ఇంకా తగ్గింది, 6 రూపీస్ తగ్గింది. అంటే 1.75 రూపీస్ మన కరెన్సీలో అంత ప్రైస్ తగ్గింది. మనకి రోజు రోజుకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మన విజయవాడలో లీటర్ పెట్రోల్ 109.63. 1 లీటర్కి 22.5 రూపాయలు డిఫరెన్స్. బండి పెట్రోల్ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సెట్ చేద్దాం. అసలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ మన బడ్జెట్లో సెట్ అయ్యేలాగా బ్రేక్ఫాస్ట్ సెట్ చేద్దాం. అన్నా, వాట్స్ యువర్ నేమ్? దినేష్. ఎప్పుడైనా మీకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ బడ్జెట్లో దొరకాలంటే ఆటో వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు. అన్న ఎక్కడ తింటారో అడిగాను, అన్న ప్లేస్ చెప్పాడు, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. చీప్ అండ్ బెస్ట్లో అయిపోతాయి అనమాట. సో ఎప్పుడైనా మీరు స్ట్రక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే అన్నలో అడగండి, క్లియర్గా చెప్తారు. థ్యాంక్ యూ. అన్న చెప్పిన రెస్టారెంట్ జస్ట్ 1.7 కిలోమీటర్స్లో ఉంది. 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చంట. వెళ్ళి అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శ్రీలంకన్ ఏం తింటారు, ఎలా ఉంటాయో చూద్దాం. ఇదే ప్లాజా హోటల్ అండ్ బ్లేక్స్. ఇక్కడ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ దొరికిద్దని చెప్పి మన ఆటో అని చెప్పాడు. లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్లో అసలు ఏమున్నాయి, ఏమేమి తింటారు వీళ్ళు అని చూద్దాం. టైం 10:30 అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఉన్నాయో చూడండి, పిచ్చ క్రేజీగా ఉంటుంది. ఇవి మన సేమియా లాంటిది. ఇది ఓకే. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, దాల్, మ్యాక్రోనీ అండ్ రైస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, రెడ్ రైస్. అండ్ ఇది బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ 10:30కి బిర్యానీ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై కూడా. ఫిష్ ఫ్రై, ఇది ఇంకొక ఫిష్ ఫ్రై. అండ్ ఇక్కడ కేకులు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. దాంతోపాటు ఇవి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి. ఇవి కూడా సమోసా, కర్రీ రోల్స్ అండ్ ఇవి వెజ్ సంబాల్ అంటారు. అండ్ ఇది బర్గర్ లాంటివి, శాండ్విచెస్. ఇక్కడ శ్రీలంకన్ కల్చర్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి 3 పూట్ల రైసే తింటారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకైతే ఓన్లీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ తింటాం కదా. ఎర్లీ మార్నింగ్ అంటే మనకి డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. వీళ్ళకి అలా కాదు, ఎప్పుడైనా ఈ బ్రెడ్స్, రైస్ అవన్నీ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. సో అవన్నీ చూసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కర్రీ రైస్ మన వల్ల అసలు సెట్ కూడా కాదు. అండ్ ఆ టిఫిన్స్లో బాగా డిఫరెంట్గా అనిపించినవి ఏంటంటే ఇది ఫిష్ బన్ అంట. లోపల ఫిష్ ఉంటుంది దీని లోపల. ఇది 100 రూపీస్. ఇది చికెన్ బన్ అంట. ఇది 100 రూపీస్. దాంతోపాటు ఒక బ్లాక్ టీ చెప్పాను. ఇక్కడ బ్లాక్ టీ బాగా ఫేమస్ విత్ జింజర్. ఇది 50 రూపీస్. టోటల్ 250 రూపీస్లో మన బ్రేక్ఫాస్ట్ సెట్ అయిపోయింది. 250 అంటే మన కరెన్సీలో జస్ట్ 72 రూపీస్. ఫిష్ బన్ తినడం అయితే ఫస్ట్ టైం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంది.
లోపల పొటాటో ఫిల్లింగ్ ఉంది. మన ఆలూ సమోసా ఉంటుంది కదా, సేమ్ ఆలూ సమోసా లాగా ఉంది. దాంతోపాటు కొంచెం ఫిష్ కూడా కలిపారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది చికెన్ బన్, మన చికెన్ శాండ్విచ్ లాగా అనుకుంటా. చికెన్ బన్లో ఫిల్లింగ్ అసలు ఎక్కువ లేదు. చికెన్ కంటే ఆనియన్స్ ఎక్కువ ఉంది. చికెన్ బన్ అంతేం లేదు, కానీ ఫిష్ బన్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళ బ్లాక్ టీ ట్రై చేద్దాం. మంచి జింజర్ వేసి సూపర్గా చేసి ఇచ్చారు. అదిరిపోయింది అసలు. ఇక్కడ మిల్క్ టీ కంటే బ్లాక్ టీ చాలా ఫేమస్. మిల్క్ టీలో అసలు పాలే వాటర్ ఇల్లు, జస్ట్ పాల పొడి ఉంటుంది కదా, ఆ పాల పొడి వేసి వాడతారు. సో అంత చిక్కురు అది టీ. కానీ ఈ బ్లాక్ టీ మాత్రం అదిరిపోద్దు. ఇప్పుడే తినడం అయింది. ఎంత లోకల్ లాగా తిందాం అనుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్ కర్రీ ఎలా ఉంది, ఇంకా అయ్యే తినేసి బయటకు వచ్చా. సిటీలో మార్నింగ్స్ భలే ఉంటాయి. అందరూ వాళ్ళ పనుల మీద పరిగెడతా ఉంటారు, స్కూల్స్కి, కాలేజెస్కి, జాబ్స్కి. అంతా సందడిగా హడావిడిగా ఉంటుంది. పొద్దునంతా మంచి గాలేసింది, చల్లగా ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. టెంపరేచర్ 30 degrees వెళ్ళిపోయింది. ఎండ అదర కొడుతుంది అసలు. టిఫిన్ చేసి వచ్చాక నేను ఉంటున్న హాస్టల్ని చెక్అవుట్ చేశా. ఇది 2500 పడుతుంది. మన బడ్జెట్ కంటే ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి వేరే హాస్టల్ చూసా. Booking.comలో మంచి ఆఫర్ తగిలింది. జస్ట్ $3. ఇక్కడ Booking.comలో అన్ని ప్రైజెస్ డాలర్స్లో ఉన్నాయి. సో జస్ట్ $3కి, అంటే ఇక్కడ కరెన్సీలో 900 రూపీస్కి మంచి హాస్టల్ వచ్చింది. సో ఆల్రెడీ బుక్ చేసా. అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం. ఇప్పుడే వచ్చి చెక్ ఇన్ అయిపోయా. ఈ కారిడార్ మొత్తం ఇలా ఉంది. ఇవన్నీ రూమ్సే. దీంట్లో మన రూమ్ ఇది. లోపలికి వెళ్తే 4 బంక్ బెడ్స్ ఉన్నాయి. దాంట్లో మన బెడ్ ఇది పైది. అండ్ ఇక్కడ ఒక లాకర్ ఉంది. లాకర్లో బ్యాగ్ పెట్టుకుంటాకి అవన్నీ ఉన్నాయి. సో దానికి ఒక లాక్ కూడా ఇచ్చారు. ఇది సింపుల్ నార్మల్ హాస్టల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కరెక్ట్గా సిటీ సెంటర్ మధ్యలో ఉంది. అండ్ ఏసీ ఉంది. చాలు 900 రూపీస్. మన కరెన్సీలో 262 రూపాయలకి. ఇంతకు మించి ఏం కావాలి? దానికి బెడ్షీట్స్, టవల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు వేరే హాస్టల్స్లో అయితే అవి మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. టైం 2 అవుతుంది. మళ్ళీ ఇప్పుడే రోడ్ ఎక్కా. సో అటు ఇటు తిరిగేసి అసలు చుట్టుపక్కల ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చాలా సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. కాసేపు బాగా ఎండ అదర కొడుతుంది, కాసేపు మళ్ళీ చల్లగా అసలు మేఘాలు పట్టేసి అలా అవుతుంది. చాలా తొందరగా మారిపోతుంది క్లైమేట్ మాత్రం. శ్రీలంకలో ఎక్కడ చూసినా మన ఇండియాలో పాన్ డబ్బాలు ఉన్నట్టు ఇలాంటి పాన్ డబ్బాలు ఉంటాయి. దీంట్లో ఇలా టికెట్స్ అమ్ముతూ ఉంటారు. ఇది లాటరీ బోర్డు అనమాట. ఇది గవర్నమెంట్ రన్ చేసే లాటరీ బోర్డు. సో చాలా టికెట్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ మనీ ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ డిఫరెంట్ టికెట్స్ వస్తాయంట. నైట్ 9:30, 10 కల్లా ఈ టికెట్స్లో ఎవరు విన్నారో చెప్తారు. దాంట్లో ఒక్కొక్కటి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు టికెట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, ఆయన చెప్తున్నాడు ఏ టికెట్ తీసుకున్నా 40 రూపీస్ అంట. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు కొంటే నైట్కి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏమో స్క్రాచ్ కార్డ్స్ లాగా ఉంటాయి అనమాట. స్క్రాచ్ కార్డ్స్ హౌ మచ్? దట్ వన్ హౌ మచ్? దిస్ వన్ హౌ మచ్? 40 రూపీస్. ఆ స్క్రాచ్ కార్డ్ అయినా కానీ 40 రూపీస్ అంట. ఒకటి ట్రై చేసి చూద్దాం. ఇది ఒక కాయిన్ ఇచ్చాడు. దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. దిస్ వన్ ఓకే. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది గీకుతున్నా. ఓ 500 వచ్చింది. 500? Yes, 500 win. Win 500? Yes. I win 500? Yes. వా 40 రూపాయలు పెట్టుకుంటే 500 వచ్చింది. సో ఆయన ఇప్పుడు మనకు 500 ఇస్తున్నాడు. మన బడ్జెట్ అలా పెరిగింది. Good luck. 500. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ టికెట్స్ అన్నీ ఇంత కట్టలు కొనుక్కుని వెళ్తున్నారు. ఒకటి 40 రూపాయలు. సో 500కి, 1000 రూపాయలకి ఎన్ని వస్తే అన్నీ తీసుకుని వెళ్తున్నారు. సో తగిలితే తగిలింది, లేకపోతే లేదని చెప్పి. అందుకే ఇలాంటి షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి మీ లక్ని వచ్చిందో లేదో. అండ్ ఇలాంటివే మన కేరళ సైడ్ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ టైం ఇవి అయితే నేను ట్రై చేయడం. ఇది ఎక్కడికి వెళ్ళినా ఇవి కనిపిస్తూనే ఉన్నాయి లాస్ట్ 25 డేస్గా. సర్లే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. 500 వచ్చినాయి. ఇదే లోటస్ టవర్. ప్రతి సిటీకి ఒక ఐకానిక్ బిల్డింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మన హైదరాబాద్కి చార్మినార్, దుబాయ్కి బుర్జ్ ఖలీఫా, అలాగే ఈ లోటస్ టవర్ కొలంబోకి. అసలు లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత, దాని సంగతి ఏంటో చూద్దాం. కుదిరితే పైకి వెళ్ళి చూద్దాం, లేకపోతే లేదు. ఇప్పుడే లోపలికి వచ్చా. కరెక్ట్గా ఇప్పుడు మనకు 500 రూపీస్ వచ్చినాయి కదా లాటరీలో. అదే 500 రూపీస్కి టికెట్.
జనరల్గా ఇది ఫారినర్స్కి 6,000 రూపీస్, ఇక్కడ కరెన్సీలో 6,000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ $20. కానీ ఇది నాకు 500 రూపీస్కి వచ్చింది. ఎలా 500 రూపీస్కి వచ్చిందో దీని నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపు పైకి వెళ్ళి వ్యూస్ ఎలా ఉన్నాయో చూసొద్దాం. లోపలికి వెళ్ళడానికి అబ్జర్వేషన్ డెక్ అని గేట్ నెంబర్ 1 అని ఉంది. లోపలికి దారి ఇలా ఉంది. లోపలంతా ఫుల్ సేమ్ బుర్జ్ ఖలీఫాలో ఎలా అయితే పెట్టారో అలా ఉంది ఇక్కడ. 29 ఫ్లోర్స్ టోటల్. ఓకే, ఇది మొత్తం 29 ఫ్లోర్స్ ఉందంట. పైకి వెళ్తాను. ఇది బయటికి ఎంట్రీ. ఇక్కడ నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ కనిపించేది కొలంబో పోర్టు. కాకపోతే ఒకటే ఫ్లోరు, దానికి మళ్ళీ గ్లాసెస్ పెట్టేసి ఉన్నాయి. కొన్ని చోట్లేమో ఇలా గ్రిల్ పెట్టేసి ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఎంతైనా బుర్జ్ ఖలీఫా 158th ఫ్లోర్ నుండి చూసిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే చాలా బేసిక్ ఉన్నాయి. ఇక్కడ నుండి పైకి ఇంకొంచెం ఉంది, టవర్ లాగా ఉంది, అదంతా అంతే. సో మెయిన్ పార్ట్ ఎక్కడైతే లోటస్ లాగా డిజైన్ చేశారో అక్కడ మనం ఇలా తిరగడానికి ఉంది అంతే. అంతకు మించి పెద్ద ఏం లేదు. చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 5 మినిట్స్ కూడా పట్టలేదు నాకు. ఈ కొలంబో క్యాపిటల్ సిటీ అయినా కానీ చాలా చిన్న సిటీ. జస్ట్ 6.5 lakhs ఉంటున్నారు ఇక్కడ మొత్తం పాపులేషన్ సిటీ ఏరియాలో. ఈ టవర్కి ఒక రికార్డు ఉంది. సౌత్ ఏషియా మొత్తంలో సెల్ఫ్ సపోర్టెడ్ టవర్ ఇది ఒక్కటే హైయెస్ట్ టవర్ అనమాట. దీని హైట్ 356 మీటర్స్, 1168 ఫీట్ అనమాట హైట్. ఈ టవరు 2012లో స్టార్ట్ చేశారు కట్టడం. 10 years పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి. దీన్ని ఓపెన్ చేసింది సెప్టెంబర్ 2022లో ఓపెన్ చేశారు. అండ్ ఈ టవర్ని శ్రీలంక దాని డబ్బులతో ఏం కట్టలేదు. ఇది బ్యాంక్ లోన్ తీసుకుంది. ఎక్కడి నుంచి తీసుకుంది అంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. చైనాలో ఒక బ్యాంక్ ఉంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అని చెప్పి. ఆ బ్యాంకు శ్రీలంకకి అప్పిచ్చిందనమాట. శ్రీలంక ఈ టవర్ మీద వచ్చిన రెవెన్యూతో ఆ అప్పు తీర్చేలాగా వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకున్నారనమాట. ఇది చైనీస్ ఫండ్ చేసిన టవర్ అనమాట ఇది. సో అది ఈ టవర్ గురించి. 6,000 పెట్టుకుని వచ్చే అంత అయితే ఏమీ లేదు, ఈజీగా స్కిప్ చేసేయచ్చు మన వాళ్ళు. కానీ నేను 500కి వచ్చాను. అది ఎలా వచ్చానో చెప్తాను మీకు. జనరల్గా ఈ టవర్ టికెట్ $20 అంటే ఇక్కడ కరెన్సీలో 6,000 రూపీస్. అది టూరిస్టులకి. కానీ ఇక్కడ లోకల్స్కి కానీ రెసిడెంట్స్కి కానీ, రెసిడెంట్స్ అంటే వేరే కంట్రీ నుండి ఇక్కడ పని చేసుకుంటాకు వచ్చిన వాళ్ళకి కానీ జస్ట్ 500 రూపీసే శ్రీలంకన్ రెసిడెంట్ వీసా ఉంటే. సో నాకు మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు ఇక్కడ శ్రీలంక వచ్చిన తర్వాత. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారనమాట కంపెనీస్లో. సో వాళ్ళకి రెసిడెన్సీ వీసా ఉంది. వాళ్ళు చెప్పారనమాట నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నా అంటే అక్కడికి వెళ్తే 6,000 తీసుకుంటారు. ఈ వీసా మీద ఇది చూపిస్తే కనుక, ఆ వీసా కాపీ చూపిస్తే కనుక జస్ట్ 500 తీసుకుంటారని చెప్పారు. నేను సరే అని చెప్పి వాళ్ళ వీసాది జస్ట్ ఫోటో తీసుకుని ఆ ఫోటో చూపించాను అంతే. 6,000 రూపీస్ టికెట్ వల్ల 500కి వచ్చేసింది. 5,500 సేవ్ చేసాం అక్కడ. అండ్ అది కాక ఇప్పుడే కదా లాటరీ ఆడొచ్చాము, దాంట్లో 40 రూపీస్ పెడితే 500 వచ్చింది. అంటే దీనికి నేను జస్ట్ 40 శ్రీలంకన్ రూపీస్తో వెళ్ళినట్టు. అది లక్ ఇలా కలిసి వచ్చింది ఈరోజు. సో పిచ్చ ఆకలేస్తుంది. టైం ఆల్మోస్ట్ 3:37 అయింది. వెళ్ళి మంచిగా కుమ్ముదాం. లోకల్ రెస్టారెంట్కి వెళ్దాం. అక్కడ వీళ్ళ నేషనల్ డిష్, శ్రీలంకన్ నేషనల్ డిష్ తిందాం. అదేంటో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే కర్రీ పాట్. శ్రీలంకన్ అథెంటిక్ ఫుడ్ దొరికిద్ది అనమాట ఇక్కడ. లోపలికి వెళ్ళి వీళ్ళ నేషనల్ డిష్ అయినా రైస్ అండ్ కర్రీ తిందాం. అసలు టేస్ట్ చేద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. ప్రాపర్ అథెంటిక్ శ్రీలంకన్ ఫుడ్ దొరికిద్దంట. లోపలైతే ఇలా ఉంది. లోపల అన్ని కర్రీస్ ఇలా పాట్లో పెట్టేసి ఉంచారు. అందుకే దీని పేరు కర్రీ పాట్ అయింది. ఈ కర్రీ పాట్లు అని కాకపోయినా అన్ని ప్లేసెస్లోనూ ఇలాగే పెడతారు. రైస్ కర్రీస్ ఏం కావాలో చెప్తే అవి వేసిస్తారు, దానికి తగ్గ రేటు తీసుకుంటారనమాట. సో ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్. నేను చికెన్ రైస్ అండ్ కర్రీ చెప్పా, అది 580 రూపీస్ అనమాట. సో నార్మల్గా ఒక కర్రీ అండ్ రైస్కి 4 వెజ్ కర్రీస్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఉన్న అన్నిటిలోనూ ఒక 4 కర్రీస్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక చికెన్ అయితే చికెన్ ఇస్తారు, లేకపోతే ఫిష్ అయితే ఫిష్, మటన్ అయితే మటన్. వీళ్ళ నేషనల్ డిష్ కర్రీ అండ్ రైస్ ఇలా ఉంది. సో ఒక స్వీట్ పొటాటో ఫ్రై, దాల్, అది బెండకాయ, ఇది వంకాయ, చికెన్, అప్పడం, ఊరమిరపకాయ. జస్ట్ 580 రూపీస్ తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్. సో 170 రూపీస్తో చికెన్ భోజనం. అండ్ 2 అప్పడాలు ఇచ్చారు, సేమ్ మన అప్పడాలు లాగానే ఉన్నాయి. ఊరమిరకాయలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దాని మీద ఉప్పు ఉంది ఊరమిరకాయలకి. ఇక్కడ రైస్ అన్లిమిటెడ్, గ్రేవీ అన్లిమిటెడ్. కర్రీస్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో ఫస్ట్ చికెన్ కర్రీతో. చికెన్ కర్రీ అద్భుతంగా ఉంది, మంచి స్పైసీగా సూపర్ ఉంది. మనం పొటాటో ఫ్రై చేస్తాం కదా, అలా ఇల్లు చిలకడ దుంప ఫ్రై చేశారు. ఒకలాంటి లైట్ స్వీట్ తగులుతుంది.
అదిరిపోయింది. వంకాయని ఫస్ట్ ఏపీ ఆయిల్లో, తర్వాత ఈ కర్రీ చేశారు. చాలా బాగుంది. రైస్ అండ్ కర్రీ అంటే ఎప్పుడు ఇదే ఉండదు. దాంట్లో ఎల్లో రైస్ ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, చాలా డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. మనం ప్రతిసారి చూస్ చేసుకునే దాన్ని బట్టి మన టేస్ట్ మొత్తం మారిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు మాత్రం ఓన్లీ విడివిడిగా కర్రీస్ కాకుండా మొత్తం కలిపి తినండి, అద్దిరిపోద్ది. ఇక్కడ లోకల్స్ అయితే అలాగే చేస్తారు. ఫస్ట్ కొంచెం కొంచెం ట్రై చేసి తర్వాత ఆ కర్రీ ఈ కర్రీ కొంచెం, ఈ కర్రీ ఆ కర్రీ కొంచెం, అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తింటూ ఉంటారు అనమాట. సో ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్ ఉంటుంది. లాస్ట్ 25 డేస్లో ఇక్కడ ఉండి నేర్చుకున్నదంతా ఇది. లోకల్స్తో తిరిగితే వాళ్ళు చెప్పారు, ఎప్పుడు రైస్ అండ్ కర్రీ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అయ్యే తింటారు, మీకు బోర్ కొట్టదా అంటే అప్పుడు చెప్పారు, మేము ప్రతిసారి తిన్నా వేరే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఎప్పటికప్పుడు, అందుకని మాకు డిఫరెంట్గా అనిపించింది, రోజు ఒకటే తింటున్న ఫీల్ రాదని చెప్పారు. అది వీళ్ళ సీక్రెట్. ఎంత బాగుందంటే బోన్స్ తప్ప ఏమీ మిగలలేదు, మొత్తం అయిపోయింది, అద్దిరిపోయింది. ఇక్కడ స్పెషల్గా ఏదో క్రీమ్ సోడా అంట, ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఈ కలర్ కానీ ఈ సోడా కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇది మన ఇండియాలో అయితే అస్సలు లేదు. 100 రూపీస్, ఇది మన కరెన్సీలో 29 రూపాయలు. చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటని అడిగితే ఇది క్రీమ్ సోడా అంటున్నారు. ట్రై చేసి చూద్దాం. కొంచెం ఏదో తెలిసిన టేస్ట్ లాగానే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ఇది. మన కూల్ కేక్స్ మీద క్రీమ్ ఉంటుంది కదా, విప్డ్ క్రీమ్, ఆ ఫ్లేవర్ ఉంది ఇదంతా. అదే అనుకుంటా క్రీమ్ సోడా అంటే. ఒక వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ తెలుస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇది? చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుందో. నాకైతే అంత ఏం లేదు. ఇది రెస్టారెంట్. దీంట్లో ఏంటి, బయటికి రాగానే సముద్రం ఎదురుగా. ఈ రోడ్డు మొత్తాన్ని మెరైన్ డ్రైవ్ అంటారనమాట. సో ఒక 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం మెరైన్ డ్రైవ్ అంటారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సముద్రానికి ఆనుకుని రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుందంతా రైల్వే ట్రాక్. ఇలా సముద్రానికి ఆనుకుని రైల్వే ట్రాక్ ఎప్పుడు చూడాలి. రోడ్లు చూసా కానీ, బీచ్ రోడ్స్ ఇవన్నీ. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్క విషయం మాత్రం చాలా బాగా నోటీస్ చేసింది ఏంటంటే, శ్రీలంకలో ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తారు. రూల్ అంటే రూలే. దాదాపు 4 రోజులు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. ఇప్పటి వరకు ఒకళ్ళని కూడా హెల్మెట్ లేకుండా బండి తోలడం చూడలేదు నేను. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. గట్టిగా మాట్లాడితే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మార్కెట్లో కూడా హెల్మెట్లు పెట్టి తిరుగుతున్నారు, కానీ ఇది లేకుండా మాత్రం ఎవ్వరూ కనిపించలేదు ఇంతవరకు నాకు. తోలే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం కాదు, వెనక వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. వర్షం, పెద్ద వర్షం పడుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ తడిసిపోతున్నాం. సడన్గా పెద్ద వర్షం పడింది. దెబ్బకు తడిసిపోయాం మొత్తం. ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోతుందని చెప్పే కదా ఇదే. జస్ట్ ఇప్పుడు దాకా ఎండ వచ్చింది, ఇప్పటికిప్పుడు వర్షం పడిపోయింది. వర్షం ఆగిపోయింది. జస్ట్ 2 నిమిషాలు పడింది అంతే. వచ్చి అందరినీ ఒకసారి తడిపేసి రోడ్ అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోవడానికి పడింది అది. అండ్ ఇంకొక విషయం బాగా నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ బ్యానర్స్ అనేవి లేవు. జనరల్గా మన సిటీల్లో కానీ సెంట్రల్లో కానీ ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లు, లేకపోతే పొలిటికల్ బ్యానర్లు, హీరోల బ్యానర్లు అన్నీ అయ్యే ఉంటాయి కదా. ఇక్కడ కనీసం ఒక మూవీ బ్యానర్ కానీ, పొలిటికల్ బ్యానర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ కానీ ఏ బ్యానర్స్ కనిపించలేదు. ఇక్కడ ఉంటే చిన్న చిన్న హోర్డింగ్స్ ఉంటున్నాయి, అవి కూడా చాలా రేర్గా ఉంటున్నాయి. మన సెంటర్లో బ్యానర్లు తప్పితే సెంటర్ కనిపించదు, అలా ఉంటాయి మన దగ్గర. కానీ ఇక్కడైతే చాలా రేరు, బ్యానర్ అనేది కనిపించలేదు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే. మళ్ళీ పడుతుంది వర్షం. ఒక పక్కన ఎండ వస్తూనే ఉంది, ఒక పక్కన వర్షం పడుతుంది. మీకు కొలంబో అంటే ఏం గుర్తొచ్చిందో తెలియదు, కానీ నాకు మాత్రం కొలంబో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే బిల్డింగ్ ఇది ఒకటే. ఇది శ్రీలంక ప్రెసిడెంట్ అఫీషియల్ హోమ్ అనమాట. కాకపోతే ఇప్పుడు కాదు, పాతది. 2022లో ఇక్కడ పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. సో గవర్నమెంట్కి అగెనెస్ట్గా జనాలందరూ కలిపి ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు. గేట్లు, గోడలు అన్నీ బద్దలు కొట్టుకుని డైరెక్ట్ ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఆ విజువల్స్ నేను టీవీలో చూసినప్పుడు అనుకున్నా, ఏంటి ఇంత వైల్డ్గా ఉన్నారు, ఆ లోపలికి వెళ్ళిపోతున్నారని చెప్పి. లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఉంటే దాంట్లో దిగి ఈత కొట్టారు. ప్రెసిడెంట్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నారు. అక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోయారు. సో చాలా దారుణమైన ప్రొటెస్ట్ జరిగింది ఇక్కడ. ఎందుకు జరిగిందంటే 2020లో మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, ఈ శ్రీలంక మొత్తం టూరిజం బేస్డ్ కదా.
సో టూరిస్టులు బాగా తగ్గిపోయారని చెప్పి ఎలాగోలా ఎకానమీని బూస్ట్ చేయాలని చెప్పి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దాంట్లో పెస్టిసైడ్స్ వాడకూడదు అనేసి ఒక పెద్ద రిఫార్మ్ ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల పంట తగ్గిపోవడం వల్ల ఇంపోర్ట్స్ పెరిగినాయి అండ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. దానివల్ల వీళ్ళ రూపీ ప్రైస్ బాగా డ్రాప్ అయింది. అండ్ ఇక్కడ తింటాకి ఫుడ్ దొరికినంత లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్స్లో డబ్బులు లేవు, ఎందుకంటే టూరిస్టులు రావట్లేదు, రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. కంట్రీ దివాలా తీసేదాకా వెళ్ళిపోయింది, అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రజలందరూ కలిసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారు. రాజపక్ష అని చెప్పి ఒక ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు అనమాట ఇంట్లో. అలా క్యాబినెట్లో వాళ్ళ చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరూ ఆ క్యాబినెట్లో ఉండేవాళ్ళు అనమాట. కరప్షన్ బాగా ఎక్కువైపోయిందని చెప్పి అందరూ ప్రొటెస్ట్ చేసేపాటికి రిజైన్ చేసి ఇక్కడ నుండి సింగపూర్ పారిపోయారు అనమాట. అందుకే నాకు కొలంబో అనగానే ఈ బిల్డింగే గుర్తొచ్చింది. టైం 6 అవుతుంది. కరెక్ట్గా సిటీ సెంటర్ మధ్యలో గాల్ఫేస్ పార్క్ అని చెప్పి ఒకటి ఉంది. సో అక్కడికి వచ్చాను. మొత్తం జనాలందరూ స్లోగా ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మామూలుగా లేదు, గాలిపటాలు అలా ఎగరేస్తున్నారు. మినిమం ఒక 100-200 గాలిపటాలు ఉన్నాయి ఇక్కడ శ్రీలంకన్ ఎంబ్లం ఉంది. ఇప్పుడు దాకా అక్కడ జెండా ఎగిరింది, దాన్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ కింద దించారు. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ ఫ్లాగ్ హోస్ట్ చేస్తారంట. సాయంత్రం అయ్యేపాటికి ఫ్లాగ్ తీసేసి అలా తీసుకుని వెళ్ళిపోతారు. చాలా కొత్తగా ఉంది ఇది, డైలీ హోస్ట్ చేసి తీయడం. ఆల్మోస్ట్ 2.5 hours నుండి ఇదే ప్లేస్లో కూర్చున్నా. ఇక్కడ సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే కూర్చున్నా. ప్రశాంతంగా ఉంది, మామూలుగా లేదు అసలు ఇక్కడ. సో ఇలాగే కూర్చుని మాట్లాడుతుంటే నాకు ఒక ఫ్రెండ్ తగిలాడు. తనే రమీజ్. తన ఊరు క్యాండీ, కానీ ఇక్కడ జాబ్ చేస్తున్నాడంట కొలంబోలో. సో చాలాసేపు నుండి మాట్లాడుకుంటున్నాం బైక్స్ గురించి అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది లైఫ్ గురించి, చీపెస్ట్ ప్లేసెస్ ఏంటి, ఏమేమి చూడొచ్చు అని చెప్పి. కనీసం గంటన్నర దగ్గర నుండి మనోడితో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నా. సో ఇప్పుడు ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ వేసాం అనమాట. సో ఇన్స్టెంట్గా ఒక స్ట్రేంజర్ని కలవడం, తన ఫ్రెండ్ అవడం, మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళడం. సో ఇదంతా ఓన్లీ సోలో ట్రావెలింగ్లోనే సెట్ అయింది. సో ఇప్పుడు మన ఛాలెంజ్ గురించి కూడా చెప్పాను. 1000 రూపీస్లో ఇదంతా తిరగాలి, నాకు ఇంకా ఓన్లీ 200 బడ్జెట్ ఉంది, నాకు డిన్నర్ చీప్ అండ్ బెస్ట్ ప్లేస్లో తీసుకెళ్ళమని చెప్పా. ఒక ప్లేస్ తెలుసు మార్కెట్, అక్కడికి వెళ్దాం అన్నాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఓకే బ్రో, లెట్స్ గో. ఈ ప్లేస్లో కూర్చుని అసలు వెనకమాల లొకేషన్ కానీ ఇటు వెనకమాల బీచ్ కానీ అద్దిరిపోయింది. దీన్ని గాల్ఫేస్ అంటారంట. బెస్ట్ ప్లేస్ కొలంబోలో కూర్చుని చిల్ అవడానికి మాత్రం. ఇప్పుడే మనోడు బండి వేసుకొచ్చాడు. తంది డ్యూక్ బైక్. సో 11 lakhs పెట్టి కొన్నాడంట. జస్ట్ 2 months అయింది కొని. కాకపోతే ఇది 2019 మోడల్. ఒక 7 years ఓల్డ్ బండిని 11 lakhs పెట్టి కొన్నాడు. 11 lakhs అంటే మన కరెన్సీలో 3,15,000 పడుతుంది. ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో వీళ్ళకి, లాస్ట్ గవర్నమెంట్ పడిపోయి, అప్పుడు బైక్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేశారు, 200%. సో మన నార్మల్ బేస్ ప్రైస్ మీద వీళ్ళకి ఇంపోర్ట్ ట్యాక్స్ 200% పడేపాటికి ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం బండి కూడా 3,15,000 మన కరెన్సీలో పెట్టి, అదే మనకైతే కొత్త బండి వచ్చేసిద్ది కదా. సో ఇక్కడ అదే కొత్త బండి కొనాలంటే దగ్గర 20 లక్షలు అయిద్దంట. సో 11 lakhs పెట్టి కొన్నాడు మొన్నే. వీళ్ళకి బైక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఒక మంచి బండి కొనుక్కుంటాకి చాలా కష్టపడుతున్నాం అని చెప్తున్నాడు. బాగా బైక్లు అంటే ఇష్టం ఉండి కొనుక్కోలేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి, నేను నా బండి వేసుకెళ్తున్నాను, తను ఉండేది ఆ దగ్గరలోనే అంట, తను అటు నుండి అటు వెళ్ళిపోతాడు. సో ఇద్దరం కలిసి ఇప్పుడు ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. మన రమీజ్ ఒక మంచి లోకల్ ప్లేస్కి తీసుకొచ్చాడు. చూస్తాకి సేమ్ మన పంజా సెంటర్ అయితే ఎలా ఉంటుంది, విజయవాడలో ఉన్న పంజా సెంటర్ అలాగే ఉంది. మంచి ఫుల్ క్రౌడ్. ఈ స్ట్రీట్ మొత్తం స్టాల్సే ఉన్నాయి. దొరకని ఫుడ్ అంటూ లేదు. బిర్యానీ, పాయ, తర్వాత పరోటా, గ్రిల్, బార్బిక్యూ అన్నీ దొరుకుతున్నాయి. దిస్ ఇస్ సాంబార్ చిల్లీ సాంబార్. దీన్ని చిల్లీ సాంబార్ అంటారండి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ లాగా ఉంది, కొంచెం కారం అవన్నీ వేసి. అండ్ ఇవి అప్పాలు, దీన్ని స్ట్రింగ్ హాపర్స్ అంటారండి. ఇక్కడ చక్కగా వేడిగా వేసి ఇచ్చాడు. ఇదంతా ఫుల్ క్రిస్పీగా ఉంది, ఇరిగిపోతుంది. ఈ మధ్యలో చాలా సాఫ్ట్గా దూది ముక్కలాగా ఉంది. అండ్ ఇది పిచ్చ స్పైసీ ఉంది. ఇది జస్ట్ అలా డిప్ చేసి తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది.
మన కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది కానీ ఎక్కువ ఉల్లిపాయ ఉంది. మనోడిని అడిగాను తన ఫేవరెట్ ఫుడ్ ఏదని అడిగితే కర్రీ రైస్ అని చెప్తున్నాడు. మనోడు లేకపోతే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలిసేది కాదు. ఏ గూగుల్లోనో లేకపోతే ఏ ఆటో డ్రైవర్ని అడిగేవాడిని, ఏదో ప్లేస్కి వెళ్ళి తినేసి వచ్చేవాడిని. కానీ ఇంత మంచి లోకల్ మార్కెట్, ఇంత మంచి వైబ్ మిస్ అయిపోయేవాడిని. ఇప్పుడే తినడం అయిపోయింది. జస్ట్ ఒకటి 30 రూపీస్ 5 తీసుకున్నాం. 150లో మా ఇద్దరు డిన్నర్ సెట్. ఈ మార్కెట్ నైట్ 3 వరకు ఉంటుందంట. ఫుల్ హడావిడిగా సందడిగా ఉంది. ఓకే, బై బాయ్, సీ యూ అగైన్, మీట్ యూ సూన్. సో ఇక వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుండి విడివిడిగా అయిపోతాం. షూర్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఇప్పుడే మనోడు వెళ్ళిపోయాడు. మనం జనరల్గా ఒక సిటీలో పెరిగి ఇంకో సిటీకి జాబ్ చేయడానికి వెళ్తాం కదా, అంటే విజయవాడలో చదువుకుని పెరిగి హైదరాబాద్లో బెంగళూరులో జాబ్ చేయడానికి వెళ్ళినట్టు తను క్యాండీ అనే ఊరిలో చదువుకుని పెరిగి కొలంబోలో జాబ్ చేయడానికి వచ్చాడనమాట. తన ఫ్రెండ్స్ అందరూ క్యాండీలోనే ఉన్నారు. ఇక్కడ తనకి ఎక్కువ మంది ఎవరు తెలియదు అనమాట. 1 ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నాడు కానీ కొలీగ్స్ వాళ్ళే ఉన్నారంట. అంత ఫ్రెండ్స్ కూడా లేరంట ఇక్కడ. అంటే సన్సెట్ చోట కూర్చుంటే ఆ పక్కనే ఉన్నాడు. నేను మామూలుగా హలో బ్రో, హాయ్, ఎలా ఉన్నారు అలా మాట్లాడి తర్వాత అలా మాట్లాడుకుంటూ బైకుల గురించి మాట్లాడుకుంటూ తన డ్రీమ్ ఇండియాలో లదాఖ్ రైడ్ వెళ్ళడం అంట. చాలా బాగా అనిపించింది మనోడితో మాట్లాడి. టైం 10 అయింది. మొత్తం తిరిగేసి ఇంకా లాస్ట్కి హాస్టల్ దగ్గరికి వచ్చేసా. మ్యాక్సిమం రోడ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ నైట్ లైఫ్ అంతేం లేదు. ఉంటే క్యాసినోలు పబ్బులు ఉన్నాయి కానీ అవి మన టైప్ కాదు అసలు. ఎలాగో పొద్దున్నుండి బాగా తిరిగి అలసిపోయాం కాబట్టి ఇంకెళ్ళి పడుకోవడమే. రేపొద్దునే కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి అలా వాకింగ్ వచ్చా. హాస్టల్ పక్కనే ఈ మెరైన్ డ్రైవ్ ఉంది. సరే కాస్త చిల్ చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా వాకింగ్ చేసా. ఆ చివరి నుండి చివరి వరకు నడిచా. టైం 8:40 అవుతుంది. ఇంకో 20 మినిట్స్లో మన ఛాలెంజ్ ఫినిష్ అయ్యిద్ది. ఎర్లీ మార్నింగ్స్ లేచి ఇలా బీచ్ దగ్గరికి వస్తే ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది. అటు వెళ్తుంటే ఒక మంచి టీ కనిపించింది. సరే ఒక టీ వేద్దాం, ఎలాగో మన దగ్గర 70 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కదా. టీ జస్ట్ 40 రూపీసే. సో దీన్ని ప్లెయిన్ టీ అంటారనమాట. చాలా బాగుంటుంది. పిచ్చ స్వీట్ ఉంటుంది కానీ టీ ఫ్లేవర్ బాగా తెలిసిద్ది. పొద్దున్నే అలా వాకింగ్ చేసి వచ్చి ఇలా టీ తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్లీ టైం 9 అయింది. ఇప్పుడుతో మన 24 అవర్స్ ఛాలెంజ్ ఫినిష్ అయింది. ఈ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా 30 రూపీస్ మిగిలినాయి. అంటే మన కరెన్సీలో 9 రూపీస్. సో 991 రూపీస్కే ఈ ఛాలెంజ్ అంతా ఫినిష్ అయ్యింది. సో లాస్ట్ 24 అవర్స్లో శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబోని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అనిపించింది. ఇక్కడ లోకల్ వాళ్ళని స్ట్రేంజర్స్గా కలిసి ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మన రమీజ్ కూడా పరిచయం అయ్యాడు. ఈ ఛాలెంజ్ వల్ల నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు శ్రీలంకలో. ఇలాంటి ఛాలెంజెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో కూడా మనం అనుకున్న పనులను సాధించవచ్చు. సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ని కూడా మీట్ అవ్వచ్చు. సో ఇది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను. లాస్ట్ 25 డేస్గా శ్రీలంకలోనే ఉన్నాను. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే కనుక వెళ్ళి చెక్అవుట్ చేయండి. అదిరిపోయే వీడియోస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అనే నమ్ముతాను. సో నా జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కిందన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి. అరగంబేలో చాలా మంచి టైం స్పెండ్ చేశాను. అనుకోకుండా అక్కడ లోకల్ హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఒక పెద్ద ఆవిడని కలిసాను. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆవిడ. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీలంకలో నువారా ఎలియా అని చెప్పి కోల్డెస్ట్ ప్లేస్ ఆఫ్ శ్రీలంక. అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. Bye. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.